హలో అండి. ఈరోజు మనము ఎక్సెల్‌లో ఉన్న బేసిక్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఈ బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి మీ ఎఫిషియన్సీని అనేది పెంచుకోవచ్చండి. బికాస్ ఈ బేసిక్ ఫార్ములాస్ వల్ల మీరు చాలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే ఎక్సెల్ బేసిక్ ఫార్ములాస్‌ని అన్నిటిని కూడా క్లియర్‌గా చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇదొక్కటే కాకుండా మనం ఎక్సెల్ యొక్క కోర్స్‌ని కూడా స్టార్ట్ చేశాము. అది పార్ట్స్‌గా అనేది లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఫార్ములాస్‌కి అనేది వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు డేటాని చూసుకున్నట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ నేమ్స్ అనేవి ఇచ్చేసానండి. అండ్ తర్వాత మీకు ఇక్కడ చూస్తే వాటి యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఏ స్టూడెంట్‌కి ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉందండి. మనమేం చేయాలి అంటే టోటల్ మార్క్స్ ఎన్నొచ్చాయి ఆ స్టూడెంట్ ఏ, బి, సి వాళ్ళకి స్టూడెంట్స్‌కి టోటల్‌గా మార్క్స్ ఎన్నొచ్చాయి అనేది కాలిక్యులేట్ చేయాలి. ఎలా కాలిక్యులేట్ చేస్తామో చూద్దామండి. మీరు 2 వేస్ గుర్తుపెట్టుకోవాలండి. సమ్ చేసేటప్పుడు మనము 2 వేస్‌లో చేయొచ్చు. ఆ 2 వేస్‌ని కూడా నేను మీకు చెప్తానండి. మీరు ఏది మీకు ఈజీగా అనిపిస్తే ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఆ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము స్టూడెంట్ ఏకి ఒక విధంగా, స్టూడెంట్ బికి ఒక విధంగా చేద్దాం. స్టూడెంట్ ఏకి నేను ఎలా చేస్తున్నాను అంటే, గుర్తుపెట్టుకోండి మనం ఎక్సెల్‌లో ఎప్పుడన్నా ఫార్ములా యూజ్ చేసేటప్పుడు పెట్టి ఆ తర్వాతే ఫార్ములా అనేది అప్లై చేయాలండి. డైరెక్ట్‌గా ఫార్ములా అనేది రాసేయలేము. సో, ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి నేను అని పెట్టాను. ఆ తర్వాత మనకి ఇక్కడ తెలుగులో వచ్చిన మార్క్స్‌ని యాడ్ చేయాలి కాబట్టి ఈ సెల్‌ని అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. మీకిక్కడ చూపిస్తుంది కదండీ! లైన్స్ ఇలాగా మూవ్ అవుతూ. అంటే ఆ సెల్ అనేది మీకు సెలెక్ట్ అయిందనమాట. మీకిక్కడ చూస్తే సి5 అది తీసేసుకుంది. ఓకేనా? సెల్ నేమ్ ఇది. సి కాలమ్ ఫిఫ్త్ రో. తర్వాత ఈ సి5 అంటే ఈ 57కి 73 యాడ్ చేయాలి కదండీ! సో, ఇక్కడ ఫార్ములాలో మీరు ప్లస్ అనేసి టైప్ చేసుకుంటారు. చూసినట్టయితే ఇక్కడ ఫార్ములాలో మీరు ప్లస్ అనేది టైప్ చేసుకోండి. సి5 ప్లస్ తర్వాత ఏంటంటే హిందీ మార్క్స్ కాబట్టి ఇది కూడా సెల్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ప్లస్ ఇచ్చేసి మళ్ళీ ఇంగ్లీష్ మార్క్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ప్లస్ ఇచ్చేసి మళ్ళీ మ్యాథ్ మార్క్స్‌ని అలాగే సైన్స్ అండ్ సోషల్ కూడా. అంటే మనం ఇక్కడ సమ్ చేస్తున్నాము. అంటే అన్నిటిని యాడ్ చేస్తున్నాము. కానీ ఒక్కొక్క సెల్‌ని మనం అనేది సెలెక్ట్ చేసుకుంటూ ప్లస్ అని ఆహ్, నొక్కుతూ వెళ్తున్నామనమాట. ఇలా లాస్ట్ సెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్‌లో ప్లస్ ఇవ్వకండి. డైరెక్ట్‌గా ఎంటర్ అని చెప్పేసి నొక్కేసేయండి. ఇప్పుడు మీకు ఏమొస్తుందండి? ఈ టోటల్ వాల్యూస్ ప్లస్ చేస్తే ఎంతనో మీకు అంత అనేది ఇక్కడ 430 వచ్చేసింది. నెక్స్ట్ స్టూడెంట్ బికి మనము ఇలా కాకుండా ఇంకొక మెథడ్‌లో సమ్ చేసి చూద్దాం. అది ఎలా అంటే మీరు నేను చెప్పినట్టు ఫార్ములా కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చుకోవాలి. అండ్ అలాగే మనకి సమ్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఈ సమ్ ఫంక్షన్‌తో ఏం చేస్తాము అంటే, మనం ఒక రేంజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే, ఆ రేంజ్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని అదే ప్లస్ చేసుకొని మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఈ సమ్ అనే ఫంక్షన్ ఆటోమేటిక్‌గా తీసుకోవాలి అంటే, మనం ఇలా మనకి సమ్ అనే ఫంక్షన్ కనిపించగానే దానిపైన క్లిక్ చేసేసేయండి. కాకపోతే దానిపైన మీరు ఒక్కసారి క్లిక్ చేయకుండా 2 టైమ్స్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు మీకు అది తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకొని మనకి ఫార్ములా అనేది స్టార్ట్ అయిపోయిందండి. బ్రాకెట్ స్టార్ట్ అయింది అంటే మనకి ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్టివ్‌గా ఉందన్నమాట. ఇప్పుడు మనం రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ మనం తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకొని ఇలాగ డ్రాగ్ చేయండి. ఇలాగ డ్రాగ్ చేసుకుంటూ మీరు సోషల్ వరకు రండి. సో, దీన్ని రేంజ్ అంటామండి. అంటే హెచ్6 తీసుకుంది కదా! అంటే సి6 నుంచి హెచ్6 వరకు ఈ అన్ని వాల్యూస్‌ని మిడిల్‌లో ఉన్న అన్ని వాల్యూస్‌ని ప్లస్ చేయడం అన్నమాట. ఆ ఫంక్షన్ ఉద్దేశ్యం. ఆ తర్వాత
మీరు డైరెక్ట్గా ఎంటర్ అనేది చేయకూడదు. మనం ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ ఎప్పుడు బ్రాకెట్తో ఎండ్ అవ్వాలి. సో మీరు ఒక బ్రాకెట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాతే ఆ ఫంక్షన్ అనేది ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేస్తే 524 అనేది మనకి సమ్ ఇచ్చేసింది. ఇలాగే ఒకసారి స్టూడెంట్ ఏకి కూడా ఈ మెథడ్లో ఒక్కసారి చేసి చూడండి. మీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ పెట్టండి, సమ్ అని టైప్ చేయండి, మీకు సమ్ వచ్చేస్తుంది. దీనిపై డబుల్ క్లిక్ చేస్తే అది యాక్టివ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇలా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి ఫంక్షన్ ఫార్ములా అనేది క్లోజ్ చేయాలి కాబట్టి బ్రాకెట్తో క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఎంటర్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో చూసారండి, 430. అంటే మనం ఇలా మాన్యువల్గా ప్రతి ఒక్క సెల్ని యాడ్ చేస్తూ వెళ్ళినా సరే, లేదంటే సమ్ ఇచ్చినా సరే మనకి ఆన్సర్ ఒక్కటేనండి. కాకపోతే మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు అది అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక ట్రిక్ అనేది ఉంటుందండి. మీరు ఇక్కడ స్టూడెంట్ బికి చేశారు. ఎలాగండి, సమ్ యూజ్ చేసి చేశారు. మరి స్టూడెంట్ సికి, డికి, ఈకి, ఎఫ్కి అలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి మీరు ప్రతిసారి సమ్ ఫార్ములా ఇవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ ఒక్కసారి ఫార్ములా ఇచ్చేసిన తర్వాత ఆ సెల్ని యాక్టివ్గా ఉంచుకోండి. ఇక్కడ చూసారా, ఈ సెల్ని యాక్టివ్గా అనేది ఉంచుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ సెల్ యొక్క కార్నర్లో చిన్న డాట్ కనిపిస్తుంది కదండి, సెల్ కార్నర్కి ఇలా వచ్చినప్పుడు మీకు ప్లస్ సైన్ కనిపిస్తుంది కదా డార్క్ బ్లాక్లో. అలా వచ్చినప్పుడు దానిపైన మీరు డబుల్ టైం క్లిక్ చేయండి. 2 టైమ్స్ క్లిక్ చేసి కిందకి అనేది డ్రాగ్ చేయండి. కిందకి ఇక్కడ వరకు మీరు డ్రాగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి 0. ఇక్కడ మీకు ఏమైంది అనేది మీరు అడగొచ్చు నన్ను. మీరు ఒకసారి చూసినట్టయితే మనము స్టూడెంట్ బికి ఏ ఫంక్షన్ ఇచ్చాము, సమ్. కమాండ్ ఏమి ఇచ్చామండి, C6. ఇక్కడ చూడండి, C6 నుంచి H6 వరకు తీసుకున్నాం. సేమ్ అలాగే మనం కిందకి డ్రాగ్ చేస్తే అది ఆటోమేటిక్గా తర్వాత C6 తర్వాత C7 కదా, C7 నుంచి H7 వరకు తీసుకొని యాడ్ చేసేస్తుంది. తర్వాత C8 నుంచి H8 వరకు తీసుకొని యాడ్ చేసేస్తుంది. అలాగా దానంతట అదే ఫార్ములా తీసుకొని మిగతా అన్నిటికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఈజీ కదండి. ఒక్కసారి ఫార్ములా అప్లై చేస్తాము, తర్వాత మనము డ్రాగ్ అనేది చేసేసుకోవచ్చు కిందకి. ఆ తర్వాత మీకు లార్జ్ స్మాల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఈ లార్జ్ స్మాల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు అర్థమైంది టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో మనకి అర్థమైందండి. ఒక్కొక్క ఇండివిజువల్ స్టూడెంట్కి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో అర్థమైంది. కానీ మనకి తెలుసుకోవాలని ఉంది, అంటే లార్జ్ ఎవరు, అంటే లార్జెస్ట్, అంటే లార్జ్ ఫస్ట్ వాల్యూ ఏంటి, లార్జెస్ట్ సెకండ్ వాల్యూ ఏంటి, అలా తెలుసుకోవాలని ఉంది. అలాంటప్పుడు మీరు ఇది కూడా ఒక ఫంక్షన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి మనం తో స్టార్ట్ చేసి LARGE లార్జ్ అని చూడండి, ఇక్కడ మీకు వచ్చేసింది. ఇప్పుడు మీరు దీనిపైన డబుల్ క్లిక్ చేసేస్తే మీకు అరే అడుగుతుంది, అంటే ఏ రేంజ్ అడుగుతుందండి. ఇది మన రేంజ్ అండి. ఈ రేంజ్లో మనం ఏం సెలెక్ట్ చేయమంటున్నామంటే, కామా నాకు ఈ రేంజ్లో లార్జెస్ట్ సెకండ్ వాల్యూ కావాలండి, అంటే టాప్ 2 అన్నట్టు అనమాట. సో దీన్ని ఫంక్షన్ని క్లోజ్ చేసేయాలి కాబట్టి బ్రాకెట్ ఇచ్చేసి క్లోజ్ చేసేసి మీరు ఎంటర్ అనేది ప్రెస్ చేసేసేయండి. సో మీరు చూసినట్టయితే 475 అనేది ఈ అన్ని మార్క్స్ కంటే సెకండ్ లార్జెస్ట్ అంటున్నారండి. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఏంటండి, మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లార్జెస్ట్ అనేది 524. కానీ మనం సెకండ్ లార్జెస్ట్ అడిగాం కాబట్టి మనకి సెకండ్ లార్జెస్ట్ 474 అనేది ఇచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ పెట్టుకోండి, లార్జ్ అనేసి ఇచ్చేసి దానిపై డబుల్ క్లిక్ చేస్తే మీకు ఫంక్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎరే అంటే ఏ ఆర్డర్లో, అంటే ఏ టేబుల్లో, ఏ డేటాలో అది టాప్ 10 కానీ టాప్ 5 కానీ తీసుకోవాలి. అంటే టాప్ 5 ఇవ్వదు, 5th వాల్యూ, టాప్లో 5th మోస్ట్ వాల్యూ, టాప్లో ఫస్ట్ మోస్ట్ వాల్యూ అలాగనేది ఇస్తుంది. అది ఎరే అనమాట. మనం మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుందాం.
ఈ డేటాలో చెక్ చేసి కామా పెట్టాలండి. కామా ఇక్కడ మీకు అడుగుతుంది కదా కే అంటే ఏ వాల్యూ కావాలి, ఫస్ట్ వాల్యూ కావాలా, సెకండ్ వాల్యూ కావాలా, టాప్ 1 కావాలా, టాప్ 2 కావాలా, టాప్ 3 కావాలా. నేను ఇందాక టాప్ లో సెకండ్ 1 అడిగానండి. ఇప్పుడు ఫస్ట్ 1 అడుగుదాం కాబట్టి 1 అని ఇచ్చేసాను. మళ్ళీ క్లోజ్ అనేది చేసేసేయండి. ఎంటర్ నొక్కితే మీరు చూసారా టాప్ ఈ అన్నిటిలో హైయెస్ట్ ఫస్ట్ వాల్యూ ఏంటంటే 524. హైయెస్ట్ లో సెకండ్ వాల్యూ, దీని తర్వాత 524 తర్వాత 474. ఇదండి లార్జ్ వల్ల మనకి యూజ్ అన్నమాట. తర్వాత స్మాల్ కూడా సేమ్. మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలండి, ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసి SMALL స్మాల్ అని వచ్చేసింది కదా, డబుల్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు అరే అడుగుతుంది. మళ్ళీ అరే అంతా తీసుకుందాము. కామా ఇప్పుడు మనకి స్మాలెస్ట్ అంటే లాస్ట్ నుంచి చూస్తుందండి. ఓకేనా, లాస్ట్ నుంచి చూస్తూ లాస్ట్ లో ఫస్ట్ 1 అడుగుతానండి. సో 1 అన్నమాట. లాస్ట్ లో ఫస్ట్ 1 అండి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. లార్జ్ తీసుకున్నప్పుడు పైనుంచి కిందకి చూసేటప్పుడు పైది 1, స్మాల్ అనేటప్పుడు కింద నుంచి పైకి చూసే దాంట్లో ఫస్ట్ 1 అనేది నేను అడుగుతున్నాను. అయిపోయిన తర్వాత మీరు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ అన్నిటిలోని లీస్ట్ గా ఉన్న వాల్యూ 406 అండి. లీస్ట్ లో లాస్ట్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ. లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ ఏముంటుంది అనేది మీరు చూడాలనుకుంటే మళ్ళీ స్మాల్ ఇచ్చేసి మీరు దానిపై డబుల్ క్లిక్ చేసేసి మీ అరేని సెలెక్ట్ చేసుకొని కామా పెట్టేసి 2 అంటే లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 430 అన్నమాట. లాస్ట్ నుంచి సెకండ్ లీస్ట్ ఏంటండి మనకి 430. ఇది లార్జ్ స్మాల్ అండి. యావరేజ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ మీకు ఒక డేటా అనేది తీసుకొచ్చాను. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ XYZ అండ్ అలాగే సేల్స్ 4 క్వార్టర్స్కి రిలేటెడ్ ఉన్నాయి. వీటికి మనం ఒక్కసారి కామాస్ ఇచ్చేద్దామండి. మొత్తం సెలెక్ట్ చేసుకుంటాము, కామా ఇచ్చేస్తాము. ఈ డెసిమల్స్ వద్దు అనుకుంటే మనము డెసిమల్కి కూడా తీసేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ప్రొడక్ట్ ఎక్స్ యొక్క యావరేజ్ సేల్స్ కావాలండి. మనకి రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం, మనకి ప్రొడక్ట్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము ఆ యావరేజ్ని ఎలా తీయాలో. యావరేజ్ని కనుక్కోవడానికి మనకి 2 వేస్లో చేయొచ్చండి. ఒకటి సమ్ యూజ్ చేసి, ఇంకొకటి యావరేజ్ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేసి. సమ్ యూజ్ చేసి ఎలా యావరేజ్ తీయాలో చూద్దామండి. ఫస్ట్ మనము సమ్ చేసేద్దామండి. SUM సమ్ అని కొడతాము. మనము సమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ అన్ని క్వార్టర్ యొక్క సేల్స్ని మనము తీసుకుంటాము, సమ్ చేద్దాము. ఇది ఈ ఫంక్షన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ చేసేద్దాం. మనకి సమ్ వచ్చింది కదండి. ఇప్పుడు మనకి యావరేజ్ అంటే ఎలా వస్తుందండి, టోటల్ సమ్ డివైడెడ్ బై మనం ఎన్ని ప్లస్ చేసామండి, 1 2 3 4 డివైడెడ్ బై 4 అండి. అప్పుడే కదా మనకి యావరేజ్ వస్తుంది. సో మీరు ఫార్ములా అనేది మాన్యువల్గా టైప్ చేయొచ్చు. ఫార్ములా టైప్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వల్స్ టు పెట్టేసి మనకి ఇది కదండి టోటల్, సో టోటల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. డివైడెడ్ బై మనకి ఏం చేయాలండి 4 కదండి, డివైడెడ్ బై 4. ఇప్పుడు మీరు ఎంటర్ అనేది ఇచ్చేసేయండి. ఇది మనకి యావరేజ్ అన్నమాట. అంటే సమ్ యూజ్ చేసి యావరేజ్ ఫస్ట్ సమ్ కనుక్కోండి. ఆ తర్వాత మాన్యువల్గా సమ్ డివైడెడ్ బై 4 అనేది చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అలా కాకుండా ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్గానే యావరేజ్ ఫార్ములా అనేది మీరు ఇచ్చేయచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీరు ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది కదా, దానిపై డబుల్ క్లిక్ చేస్తే మీకు యావరేజ్ ఫంక్షన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఏం అడుగుతుంది అంటే నెంబర్ 1 నెంబర్ 2 అంటే వేటిని ప్లస్ చేయాలి, వేటికి యావరేజ్ తీసుకోవాలో మనకు అడుగుతుందండి. ఈ 4కి యావరేజ్ తీయాలి కాబట్టి ఈ 4ని సెలెక్ట్ చేసి తర్వాత ఫంక్షన్ అనేది క్లోజ్ చేసేసేయండి. ఫంక్షన్ క్లోజ్ చేయాలంటే ఎలాగండి, బ్రాకెట్తో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎంటర్ అనేది ఇచ్చేసేయండి. చూసారండి మనకి యావరేజ్ అనేది రెండిటికి సేమ్. ఇక్కడ యావరేజ్ అదే చేస్తుంది అనమాట. అదే వీటికి సమ్ చేసి డివైడెడ్ బై 4 అనేది చేసి డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది.
యావరేజ్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు. అలా కాకుండా మనకి తెలిసిన మాన్యువల్ మెథడ్‌లో కూడా మనం చేసి చూసాం. అండ్ ఇప్పుడు తర్వాత మిగతా ప్రొడక్ట్స్‌కి కూడా ఇదంతా మళ్ళీ అప్లై చేయాలా అంటే లేదండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఒక్కసారి ఫార్ములా వేసి తర్వాత ఇక్కడ చూసుకున్నారు కదండీ! మీకు కార్నర్‌కి వెళ్తే డార్క్ బ్లాక్ కలర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దాంతో మీరు డబుల్ క్లిక్ చేసి కిందకనేది డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు దాని తర్వాత ఉన్న వీటన్నిటికి కూడా యావరేజ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో, ఇదండి యావరేజ్ యూజ్ చేయడం. సమ్ యూజ్ చేసి మాన్యువల్‌గా చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా యావరేజ్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చండి. 2 వేస్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము మాక్సిమం అంటే ఏంటి? మినిమం అంటే ఏంటి? ఈ 2 ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేస్తారో చూద్దామండి. మాక్సిమం అంటే ఈ మనం ఏదైతే రేంజ్‌ని సెలెక్ట్ చేసుకుంటామో అందులో మాక్సిమం వాల్యూ ఏంటో అనేది మనకి చూపిస్తుందండి. అలాగే మినిమం వాల్యూ ఎంతో కూడా మనకి చూపిస్తుంది. ఇప్పుడు చూసుకుందామండి. మనకి యావరేజ్ వచ్చింది కదా! ఈ 3లో మనకి మాక్సిమం ఏది? మినిమం ఏది? అనేది చూద్దాం. మనకి 3 ఉన్నాయి కాబట్టి మనం చెప్పడం చాలా ఈజీ అండి. మాక్సిమం ఏది, మినిమం ఏది. కానీ మీరు ఒక్కొక్కసారి డేటా చూస్తే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డేటా అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ 100 కూడా మీరు ప్రతి నంబర్‌ని చూస్తూ మాక్సిమం, మినిమం అనేది చేయలేరు. అలాంటప్పుడు మీరు సింపుల్‌గా మాక్సిమం, మినిమం అనే ఫంక్షన్స్‌ని యూజ్ చేయొచ్చు. ఒక్కసారి చేసి మనం తర్వాత ఫంక్షన్‌కి వెళ్దామండి. మనం యాజ్ యూజువల్‌గా అది ఫంక్షన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాము. తర్వాత ఎంఏఎక్స్ అని చెప్పేసి ఇస్తాం. మీకు ఇక్కడ ఎంఏఎక్స్ మ్యాక్స్ అని వచ్చింది కదా! దానిపై డబుల్ క్లిక్ చేయండి. మనకి మాక్సిమం ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇచ్చేసేయండి. ఏ రేంజ్‌లో మీకు మాక్సిమం వాల్యూ చూపించాలో ఆ రేంజ్‌ని ఇచ్చేసి మీరు ఆ ఫంక్షన్‌ని క్లోజ్ చేసేసి ఎంటర్ అనేది చేయండి. ఇప్పుడు మీకు ఇలా స్పేస్ సరిపోనప్పుడు మీకలాగా యాషెస్‌లా వస్తుందండి. అప్పుడు మీరు కొంచెం సెల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా? ఈ 3లో మాక్సిమం అనేది 52,331 అని చెప్పేసి మనకి చెప్పింది. అలాగే మినిమమ్ కూడా వస్తుందండి. మినిమమ్ అని చెప్పేసి ఇచ్చేసి డబుల్ క్లిక్ చేసి ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫంక్షన్ అనేది బ్రాకెట్‌తో క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇందులో మినిమమ్ ఏదండి 42,259 ఇదండి. మనకి ఏం చెప్తుంది అంటే మాక్సిమం అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో మాక్సిమం నంబర్ ఏది? అండ్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో మినిమమ్ నంబర్ ఏది అనేసి మీకు మాక్సిమం అండ్ మినిమమ్ చెప్పడం జరుగుతుంది. తర్వాత మనము ఇంకొక ఫంక్షన్‌కి చూద్దామండి. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే కౌంట్ ఫంక్షన్ అండి. ఈ కౌంట్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మనకి ఒక్కొక్కసారి ఎన్ని సెల్స్‌లో మనం డేటా ఎంటర్ చేశాము అనేది కౌంట్ కావాల్సొస్తుందండి. అంటే నంబర్ ఆఫ్ సెల్స్ అనేదనమాట మనకి డేటా కావాల్సొస్తుంది. 5 సెల్స్‌లో డేటా ఎంటర్ చేశామా? 10 సెల్స్‌లో ఎంటర్ చేశామా? 1000ఆ? 10,000ఆ? అనేది మనకి కౌంట్ అనేది కావాల్సొస్తుంది. ప్రతిసారి మీరు కౌంట్ అనేది చేసుకుంటూ 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటూ ఉండలేరు. అలాంటప్పుడు మనకి కౌంట్ ఫంక్షన్ అనేది కౌంట్ చేసి ఇస్తుంది. సో, మనము కౌంట్ ఫంక్షన్‌ని చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మీరు కౌంట్ అనేసి టైప్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే వాల్యూ 1, వాల్యూ 2 అలా అడుగుతుందండి. మనము ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకుందామండి. ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్ములా అనేది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుందండి? ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసామండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే మనము టోటల్‌గా 12 సెల్స్‌లో డేటా అనేది ఎంటర్ చేసాం. సో, ఇక్కడ కౌంట్‌లో కూడా మనకి 12 అనేసి వస్తుందండి. మనకి టోటల్‌గా ఎన్ని సెల్స్‌లో డేటా ఎంటర్ చేసామండి? 12. అలా కాకుండా ఇంకొక్కసారి కౌంట్ అప్లై చేస్తున్నానండి. కౌంట్ అనేసి మీకు డబుల్ క్లిక్ చేసేసి నేను ఈ క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3 ఉంది కదండీ! వీటిని కూడా సెలెక్ట్ చేసి
చూద్దాము. ఇప్పుడు ఎంత చూపిస్తుందో మనకి కౌంట్ అనేది. ఎంటర్ చేస్తే మీకు స్టిల్ 12 వచ్చింది. ఎందుకండి? ఇక్కడ మనము మీకు డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా కౌంట్ ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా మనకి నేను ఒక కలర్ ఇచ్చేస్తానండి. చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఇక్కడ ఈ కలర్ అనేది ఇచ్చేస్తాను. డార్క్ గ్రీన్ అండ్ ఇది సెకండ్ ఫార్ములా అండి. సెకండ్ ఫార్ములాకి నేను రెడ్ అనేది ఇచ్చేస్తాను. మనం ఫస్ట్ ఫార్ములా డార్క్ గ్రీన్ లో అప్లై చేసినప్పుడు కరెక్ట్ గా 12 సెల్స్ డేటాని మనం రేంజ్ లో తీసుకున్నాము. అది కూడా కౌంట్ చేసి 12 సెల్స్ లోనే డేటా అనేది మీరు ఇన్పుట్ చేశారు అని చెప్పింది. పర్లేదండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ రెడ్ కలర్ లో మనం 12 వచ్చినప్పుడు అక్కడ ఫార్ములాలో మనం రేంజ్ ఇదంతా తీసుకున్నామండి. అంటే Q1, Q2, Q3, Q4 ఈ సెల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కానీ అది 12 మళ్ళీ 12 చెప్పింది. అంటే కౌంట్ అనేది ఓన్లీ వాల్యూస్ బేస్డ్ అండి. అంటే ఓన్లీ నంబర్స్ బేస్డ్కే మీకు కౌంట్ చేసి చెప్తుంది అనమాట. ఇలాగ టెక్స్ట్ ఉన్నప్పుడు Q1, Q2, Q3, Q4 అనేది చెప్పదు. మీకు ఒకసారి నేను ఇంకా మీకు ప్రూఫ్ ఏం చేస్తాను అంటే ఇక్కడ Q1 ఉంది కదా, నేను Q అనేది తీసేస్తాను. మీకు చూడండి నెంబర్ అనేది మారుతుందో లేదో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 12 కాస్త 13 అయింది. అంటే ఇప్పుడు ఈ సెల్స్ లో ఈ 12 కాకుండా ఈ 1 సెల్ ని కూడా కన్సిడర్ చేసి 13 అనేది కౌంట్ చేసింది. సో ఇలా టెక్స్ట్ ఉన్నది, ఆల్ఫాబెట్స్ ఉన్నవి అది కౌంట్ అనేది చేయదు. ఇది కౌంట్ అనేది మనకి ఓన్లీ నంబర్స్ సెల్స్ ఉన్న అంటే నంబర్స్ రాసిన సెల్స్ ఉన్న న్యూమరికల్ సెల్స్ కి మాత్రమే కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. అదేంటి, ఓన్లీ న్యూమరికల్ సెల్స్ ని మాత్రమే నెంబర్ ఆఫ్ సెల్స్ కౌంట్ చేస్తే ఎలాగా? నాకు టెక్స్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఉన్న సెల్ ని కూడా అన్నిటినీ కలిపి కౌంట్ చేయాలి, ఎన్ని సెల్స్ యూజ్ చేశాను అనేది మీకు కావాలి అంటే అప్పుడు మనకి కౌంటా అనే ఫంక్షన్ ఉందండి. ఏ ఫంక్షన్ అండి? కౌంటా. ఫంక్షన్ పేరు కౌంటా అండి. అంటే ఇందులో అన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ని తీసుకుంటుందండి. మీకు టెక్స్ట్ ఉన్న సెల్ ని తీసుకుంటుంది, కౌంట్ చేస్తుంది. అండ్ అలాగే న్యూమరికల్ వాల్యూ ఉన్న సెల్ ని కూడా కౌంట్ చేస్తుంది. ఒక్కసారి అప్లై చేసి చూద్దామండి. ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోండి, ఏ ఫంక్షన్ అప్లై చేసినా, ఏ ఫార్ములా అప్లై చేసినా మనం స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఇవ్వడం మ్యాండేటరీ. ఈజ్ ఈక్వల్స్ టు కౌంటా. ఇక్కడ మీకు చూసారు కదండి, కింద వచ్చింది కౌంటా. దానిపైన డబుల్ క్లిక్ చేసేసేయండి, మీకు ఫంక్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు మనము వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇదంతా కూడా సెలెక్ట్ చేస్తున్నానండి, రేంజ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఫంక్షన్ ని బ్రాకెట్ తో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. చూసారా, మీరు కౌంటాలో ఎంత వచ్చింది మనకు? 16. అంటే టెక్స్ట్ ని కూడా క్యాలిక్యులేట్ చేసిందండి. ఇక్కడ వరకు 12, దాంతో పాటు ఈ 4 ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి 16 అనేది ఇచ్చింది. వెరాస్ కౌంటా అయితే మీరు రేంజ్ లో టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పటికీ అది ఓన్లీ న్యూమరికల్ టెక్స్ట్ సెల్స్ మాత్రమే కౌంట్ అనేది చేసి మీకు ఇస్తుంది. అదండి. మరి ఇంకొక పాసిబిలిటీ ఏంటి? ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఇది డేటా ఎంటర్ చేసిన సెల్ అండి. మనకు ఒక్కొక్కసారి డేటా ఎలా ఉంటుందంటే మిడిల్లో కొన్ని సెల్స్ ఎంటీగా అనేది ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక సెల్ అనేది తీసేస్తున్నానండి. మీకు ఇక్కడ చూసారా, వాల్యూస్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయాయి. ఒక సెల్ లో వాల్యూ లేదు కదా 15, సో అందుకే ఇవనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏముందండి? బ్లాంక్ స్పేస్. అంటే మనం నెంబరు లేదు, ఇంకా టెక్స్ట్ లేదు, బ్లాంక్ స్పేస్. కానీ మనం రేంజ్ ఇలా ఒకసారి సెలెక్ట్ చేసి ఇలా ఒకసారి సెలెక్ట్ చేసి అలా రేంజ్ ని స్ప్లిట్ అనేది చేయలేం. ఒక్కసారిగానే ఇలాగ రేంజ్ అనేది ఇవ్వగలం. మరి అలాంటప్పుడు ఈ బ్లాంక్ స్పేస్ ని కన్సిడర్ చేయకుండా, ఎందుకంటే మనం అక్కడ టైప్ చేయలేదు కదండి, ఈ బ్లాంక్ స్పేస్ ని కన్సిడర్ చేయకుండా మనకి ఓన్లీ టైప్ చేసి ఓన్లీ టెక్స్ట్ ఉన్న సెల్స్ ని మాత్రమే కౌంట్ చేసి చెప్పాలంటే కూడా మనకి కౌంటా అనేది ఫంక్షన్ యూజ్ అవుతుందండి. అండ్ మరి బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఎలా తెలుస్తుంది అంటే కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ యూజ్ చేసి అండి. అంటే మనం తీసుకున్న రేంజ్ లో బ్లాంక్ సెల్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ బ్లాంక్ అనేది చెప్తుంది. మనం తీసుకున్న రేంజ్ లో అదర్ దాన్ బ్లాంక్ సెల్స్ డేటా ఎందులో ఉన్నది అనేది కౌంటా చెప్తుంది, టోటల్ డేటా ఇంక్లూడింగ్ న్యూమరల్స్. అండ్ అలాగే
ఓన్లీ న్యూమరల్స్ ఎంటర్ చేసిన డేటా ఎంత ఉంది, ఎన్ని సెల్స్ ఉన్నాయి అనేది కౌంట్ అనే ఫంక్షన్ చెప్తుందండి. ఒక్కసారి కౌంట్ బ్లాంక్ కూడా మీకు అప్లై చేసి చెప్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కౌంట్ బ్లాంక్, దానిపైన డబుల్ క్లిక్ చేసేసేయండి. తర్వాత మనం ఈ పార్ట్ అనేది రేంజ్ అనేది ఇచ్చేస్తాము. ఈ ఫంక్షన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీకు కౌంట్ బ్లాంక్లో ఓన్లీ ఎంత వస్తుందండి, ఇది ఓన్లీ ఎంటీ సెల్స్ మాత్రమే మనకి కౌంట్ చేసి చెప్తుంది. సో ఎంటర్ చేస్తే మీకు ఏం వస్తుందండి 1. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో డేటా లేకుండా ఎంటీగా ఒక సెల్ మాత్రమే ఉందండి, అది కౌంట్ బ్లాంక్ చెప్తుంది. కౌంటా ఏమో అదర్ దాన్ ఎంటీ సెల్ టెక్స్ట్ ఉన్నా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా ఆ సెల్స్ అన్నిటినీ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తుందండి. సో ఐ హోప్ మీకు కౌంట్ బ్లాంక్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకొకసారి చెప్తాను. కౌంట్ ఏమో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో నంబర్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఎన్ని సెల్స్ కౌంట్ చేస్తుందండి. ఈ సెల్ కౌంట్ అన్నమాట. కౌంటా అయితే మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో న్యూమరికల్ వాల్యూస్తో పాటు టెక్స్ట్ ఉన్నా సరే ఆ అన్ని సెల్స్ని కూడా కౌంట్ అనేది చేస్తుంది. బట్ స్పేస్ ఎంటీ సెల్ ఏదైనా ఉంటే బిట్వీన్లో స్పేస్ అనేది కౌంట్ అనేది చేయదు. కౌంట్ బ్లాంక్ ఏమో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఏదైతే ఎంటీ సెల్ అనేది ఉంటుందో దాన్ని మాత్రమే కౌంట్ చేసి మనకి చెప్తుందండి.